స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడతామని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ రోజు ఉదయం మనం అసెంబ్లీ చూసుకుంటే సేమ్ నిన్న ఏదైతే రిపీటెడ్ సీన్ ఉందో సేమ్ అదే మళ్ళీ రిపీట్ అయినట్టుగా కనపడుతుంది. అంటే ఎలా చూడొచ్చు ఈ రోజు అసెంబ్లీ సెషన్స్, ఎలా చూడొచ్చు సెకండ్ అసెంబ్లీ సెషన్స్? అయితే నిన్నేమో సస్పెండ్ చేశారు కదా, తెలుగుదేశం వీళ్ళేమో సస్పెండ్ చేశారు. తర్వాత ఈ రోజు జగన్ ముఖ్యమంత్రి గారు స్వయంగా పవర్ ప్రజెంటేషన్ చేస్తానని చెప్పారు. నేను ఈ మధ్యలో గమనిస్తున్నాను, టీవీలో కూడా చూస్తున్నాను, ఈనాడులో, ఆంధ్ర ఏబిఎన్ ఛానల్, ఇలాంటి ఛానల్స్ అన్నిట్లో కూడా తెలుగుదేశం పార్టీ నేతలు ప్రతిరోజు పీపీటీ ప్రజెంటేషన్స్ చేస్తున్నారు. అంటే ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలాంటి దోషం లేదు అని చెప్పడానికి, ఇది ఒక పద్ధతి ప్రకారమే జరిగింది అని చెప్పడానికి అనేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ రాష్ట్రంలో వచ్చాయి. అనేక మంది ఇందులో స్కిల్స్ డెవలప్ చేసుకున్నారు, ఉద్యోగాలు వచ్చినాయి అనేటువంటి వాళ్ళు ఉద్యోగాలు పొందిన వాళ్ళు అని పేరు చెప్తూ కెమెరా పరిగెత్తుతా ఉంది. బెంగళూరు పరిగెత్తింది, హైదరాబాద్ లో పరిగెత్తింది కెమెరాలు. ఈ వాళ్ళ ఛానళ్ల కెమెరాలు దేశం అంతా తిరిగి సేకరిస్తున్నారు. మాకు ఉద్యోగాలు వచ్చాయని మాట్లాడే వాళ్ళందరూ కూడా ఎవరు, ఏ వర్గం వాళ్ళు అనేది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ ఉద్యోగం వచ్చిన వాళ్ళంతా కూడా ఒకే వర్గానికి చెందిన వాళ్ళుగా కనిపిస్తున్నారు. అది కూడా సరి అయితే కాదు. కనుక ఇప్పుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ జగన్ చేయబోతున్నాడు. జగన్ ప్రెజెంటేషన్ లో ఏముంటుంది, ఫైల్స్ ఎక్కడ పొరపాటు జరిగింది, ఒక్క సంతకం లేకుండా 100 కోట్ల ప్రాజెక్ట్ శాంక్షన్ జరిగింది అనేది విషయం ఒకటైతే, నోట్ ఫైల్లో సునీత ఐఏఎస్ ఆఫీసర్ కానీ లేకపోతే ఇంకొక ఆయన పేరు నాకు గుర్తు రావడం లేదు, వాళ్ళిద్దరు నోట్ ఫైల్లో ఒక డిసెంట్ నోట్ అయితే ఉంది అనేది అవన్నీ చూపిస్తాడు జగన్, ఊరికే ఉండడు. కనుక ఐఏఎస్ ఆఫీసర్ కు ఆ ప్రొవిజన్ ఉంటుంది, ఏమి తాము యాక్సెప్ట్ చేయనప్పుడు ఒక డిసెంట్ నోట్ అయితే రాస్తారు. నోట్ ఫైల్స్ లో ఇవి ముఖ్యమైనవి. కనుక వాళ్ళు డిసెంట్ వ్యక్తం చేసినా, అసంతృప్తిని వ్యక్తం చేసినా కూడా శాంక్షన్ అయింది, పైగా ముఖ్యమంత్రి సంతకం లేదు, లేకపోతే ఇంకా ప్రముఖులైనటువంటి వాళ్ళు ఏ సంతకం లేదు, ఒప్పందం జరిగిపోయింది, 90-10 అన్నారు, 90 ఎక్కడ ఎగిరిపోయిందో తెలియదు షేర్. సో ఇలాంటివన్నీ వీళ్ళు వాదిస్తా ఉన్నారు. ఈ వాదన నిజమే అనేది ఫైల్స్ ప్రెజెంటేషన్ మీడియా ముందుకు వస్తే, ప్రజల ముందరికి వస్తే, ఒకవేళ జగన్ అంత సమర్థవంతంగా ముందు పెట్టగలిగితే కూడా ప్రజలకు ఒక స్పష్టత వస్తుంది, అవును నేరం జరిగింది అని. నేరం కనుక జరిగితే తప్పకుండా ప్రజలు కూడా ఊరుకోరు, శిక్షిస్తారు. అంత ఈజీ విషయం అయితే కాదు. అండ్ ఇంకోటి అంటే అసెంబ్లీ సెషన్స్ ఇప్పుడు మనం చూసుకుంటే నిన్న కూడా టీడీపీ వాళ్ళు పోడియంని చుట్టుముట్టడం కానీ, ఈ రోజు కూడా అదే అయింది. తర్వాత ఈ ఎవరైతే మన అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు కానీ, అంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి, దాన్ని మీరు ఇంకా ఇష్యూ చేయొద్దు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది, అంటే ఈ పర్సనల్ గ్రెడ్జ్ లాగా అనిపిస్తుందా, లేకపోతే ఎట్లా చూడొచ్చు? పక్కా దీంట్లో నో డౌట్ ఇది పర్సనల్ గ్రెడ్జే, కానీ బిహేవియర్ ఏదైతే ఉందో, డీసెంట్ బిహేవియర్ ఏదైతే ఎక్స్పెక్టెడో అసెంబ్లీలో, ఇందులో ఇద్దరి వైపున కూడా పొరపాట్లు ఉన్నాయి. ముఖ్యంగా సినిమా యాక్టర్ ఎవరు బాలకృష్ణ యొక్క బిహేవియర్ అయితే చాలా దారుణము. అతడు కట్టడము, మీసం తిప్పడము, లేకపోతే పోడియం పైకి పరిగెత్తుకుంటూ వెళ్ళడము. ఈ కొత్త బిచ్చగాళ్ళు అనే వాళ్ళు ఇద్దరు ఉన్నారు, కుట్టంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవెల్లి శ్రీదేవి, వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చంద్రబాబుతో వెళ్ళిపోయారు. వాళ్ళు మరింత శృతి మించి బిహేవ్ చేస్తా ఉన్నారు, పోడియం పైకి పరిగెత్తారు, లేకపోతే వాళ్ళ పేపర్స్ లాక్కునే ప్రయత్నం చేశారు. చాలా గమ్మత్ ఏంటంటే, స్పీకర్ అనేవాడు ఏ పార్టీకి చెందని వాడుగానే బిహేవ్ చేయాలి. తప్పకుండా అధికార పార్టీ వ్యక్తి స్పీకర్ గా ఉంటారు, కానీ ఒకసారి సీట్ మీద కూర్చున్నాక ఆయన న్యూట్రల్ అంపైర్ లాగా మాట్లాడాలి, ఏది బిహేవియర్ అట్లా చేయాలి. వాట్ ఈస్ దిస్ యూజ్లెస్ ఫెలోస్ అని గట్టిగా అరిచారు. ఓకే, కోపం వస్తే అరిస్తే అరిచింది. ఆడియో కూడా మనం ఒకసారి చూసుకుంటే, అంటే స్పీకర్ మాట్లాడే మాటలు కూడా మనం కౌంట్ అవుతాయి కదా, ఖచ్చితంగా ప్రతిదీ కౌంటెడ్ అని అనుకోవచ్చు కదా మనం. కౌంటెడ్. అవును. అయితే దాంట్లో అన్నిటికన్నా చాలా దారుణం ఏంటంటే, మన వాళ్ళను వెనక్కి తీసుకెళ్ళండి, ట్రెజరీ బెంచెస్ కు చెప్తున్నాడు, మన వాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి అంటే తనను తాను ఐడెంటిఫై అవుతున్నాడు, తాను ఎవరు అనేది. అది తమ్మినేని సీతారాం చేసినటువంటి పెద్ద పొరపాటు. అది చేయాల్సింది కాదు. కానీ ఎంత చేసినా, ఏం చేసినా, ఈవెన్ రోజా లాంటి వాళ్ళు కూడా శృతి మించి రెచ్చిపోయి మాట్లాడినా
తెలుగుదేశం యొక్క బిహేవియర్, పార్టీ బిహేవియర్ మాత్రం చాలా శృతి మించింది. సబ్జెక్ట్ లేకుండా అల్లరి చేస్తా ఉన్నారు. అది ప్రొసీజర్ ప్రకారం బుగ్గన అంటున్నాడు. ఇది ఫార్మాట్ లో ఇవ్వండి, మీరు లెటర్ అప్లికేషన్ ఇవ్వండి అని. వీళ్ళు ఇచ్చిన కాగితం ఏదో ఇస్తే అది తిరస్కరించారు స్పీకర్. ఫార్మాట్ లో ఇవ్వమని అడిగారు, వీళ్ళు ఫార్మాట్ లో ఇవ్వరు. చర్చకు అవకాశం ఇవ్వరు. చర్చకు అవకాశం ఇవ్వాలి. నిజంగా ధైర్యం ఉంటే, సబ్జెక్ట్ ఉంటే చర్చకు అవకాశం ఇవ్వాలి. అలా కాకుండా తొడగొట్టడము, మీసం తిప్పడము లాంటివి, ఇవన్నీ కూడా సినిమా స్టార్ చేయాల్సింది. సినిమా స్టార్ దగ్గర కంటెంట్ ఉండదు. పాపం బాలకృష్ణ ఏం చేయగలుగుతాడు? హీరోగా సినిమాలో ఎలా చేశాడో అలా చేశాడు, కానీ ఇక్కడ అది హీరోయిజం అనిపించదు. అసెంబ్లీలో మాటలతో మీ నిజాయితీ ఏందని చెప్పాలి కనుక అది చెప్పడంలో ఒక రకంగా తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో ఫెయిల్ అవుతా ఉంది. బయట బాగా ప్రజెంట్ చేస్తున్నారు, బయట టీవీలలో బాగా ప్రజెంట్ చేస్తున్నారు. తర్వాత ఆంధ్రాలోనే కాదు, హైదరాబాద్ లో ఎక్కువ ప్రదర్శనలు చేస్తా ఉన్నారు, బెంగళూరులో ప్రదర్శనలు చేస్తా ఉన్నారు. ఇంకా ఢిల్లీ వరకు వెళ్ళారో లేదో తెలియదు. అలా ప్రచారం చేయగలుగుతున్నారు, ప్రదర్శన చేయగలుగుతున్నారు, కానీ అసెంబ్లీలో ఏదైతే కంటెంట్ మాట్లాడాలనో అందులో చంద్రబాబు ఫెయిల్ అయ్యాడు, వాళ్ళ మనుషులు కూడా ఫెయిల్ అయ్యారు. ఒక విషయం అంటే ఒకవేళ జగన్ పీపీటీ ప్రెజెంటేషన్ ఇస్తే సిచ్యువేషన్ ఎట్లా ఉండబోతుంది అంటే, ఇప్పుడు అసెంబ్లీ సిచ్యువేషన్ ఎట్లా ఉండబోతున్నారు? పీపీటీ ప్రెజెంటేషన్ ఇస్తే చాలా ఇన్వాల్వ్ అయిన మాటలు చాలా వస్తాయి ఖచ్చితంగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన తప్పులు చెప్పాలి, తప్పకుండా వస్తాయి. ఇంకోటి ఏంటంటే, అధికార పార్టీ జగన్ ముఖ్యమంత్రి మాట్లాడే సందర్భంలో డిస్టర్బ్ చేయాలని అపోజిషన్ అనుకున్నప్పటికీ కూడా అలాంటి అవకాశం లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తారు. నిన్ననే మార్షల్స్ దిగారు, మార్షల్స్ వల్ల కూడా కాలేదు గొడవ ఆపడం. కానీ జగన్ కనుక మాట్లాడేది ఉంటే, ప్రజెంటేషన్ చేయగలిగితే, అవసరమైతే అందరినీ సస్పెండ్ చేసి బయట నెట్టేసి జగన్ ప్రజెంటేషన్ చేస్తారు. ప్రజెంటేషన్ మాత్రం ఈరోజు జరిగితే, అందులో కనుక నిజంగా సబ్జెక్ట్ ఉంటే మాత్రం చంద్రబాబు నాయుడు కాస్త మైనస్ అవుతుంది ఈ రోజు యొక్క దీంతో. దీన్ని బయట వాళ్ళు విషయం అంటే,